నమస్తే అన్న. సో ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం విషయంలో ఫుల్ రచ్చ జరుగుతుంది. నారా లోకేష్ గారని కొంతమంది టీడీపీ నాయకులు అంటున్నారు, లేదు జనసేన వీళ్ళు అంటున్నారు. సో అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అన్న? ఇప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద ఫోకస్ చేయండి. ఎందుకంటారా, మనకు పని ఏమీ లేదు. ఖాళీగా ఉన్న వాళ్ళకి అలా ఫోకస్ చేసి హైలైట్ చేసి వాళ్ళకి డబ్బులు రప్పిస్తుంది తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఇలా వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, అది ఏం చేయాలో తెలక తెలుగుదేశం వాళ్ళకి సీట్లు చాలామందికి రాలేదు. వాళ్ళు కొద్దిగా అసూయిగా ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎలా తిప్పేస్తాం, డిప్యూటీ సీఎం అని చెప్పేస్తాం, ఇవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల మనం ఇది పట్టించుకోకపోవడం అంటే, ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చెప్పాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు తెలుగుదేశం గెలిచింది, ఇలా సీఎం కింద మనం ఉన్నాం, వీళ్ళందరూ ఇవన్నీ తెలుసుకుంటున్నాం, వాళ్ళు డెవలప్ ఎలా అవుతుందో చూస్తున్నాం. ఈ గొడవలు పెట్టడానికి కూటమిని ఎడదీసి మళ్ళీ వైసీపీ రాజకీయ హవాలోకి రావడానికి చేస్తున్న రచ్చ ఇది. దీన్ని ఎవరో పట్టించుకోరు, ప్రజలైతే పట్టించుకుంటా లేదు. ఓన్లీ మీడియా బాగా ఫోకస్ పెడుతుంది. మీడియా కూడా ఇటువంటి వాటి మీద కన్నా డెవలప్ చేసి వాటి మీద, ప్రజల సమస్యలు ఏమున్నాయో వాటి మీద ఫోకస్ పెడితే మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అయితే కొంతమంది ఫ్యూచర్ సీఎం కూడా నారా లోకేషే, ఈ పార్టీకి ఫ్యూచర్ కూడా నారా లోకేష్ అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు ఇప్పుడు గెలుపొందేవారు కదా చాలా మంది అంటారు. నీకు ఒకటి చెప్తున్నానన్నా, ఏమనుకోక ఎలా అంటున్నాను. నీ వయసు ఎంత అన్నా? 25. నిన్న 12 ఏళ్ళ కుర్రోడికి స్కూల్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. రాత్రి పొద్దున్న లెగిస్తామని నీకు నమ్మకం ఉందా? లేదు కదా. ఫ్యూచర్ కూడా ముందు చూద్దాం. రేపు గొడవ, రేపు తరానికి ఏమందించాలన్నా చూడండి. మనం బతికిదామో లేదో నెక్స్ట్ పాయింట్. ఆ బతికినన్న రోజులు కూడా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఏమందించాలి. సీఎం ఎవడన్నా ఉండే, మనకు చేసింది మంచి చేసి ఒకటి కావాలి. లోకేష్ సీఎం అయ్యేటప్పటికి పవన్ కళ్యాణ్ పార్టీ ఉన్న స్థాయికి వెళ్ళి నిజంగా క్యాడర్ గట్టిగా ఉండి సీఎం ఎతన అవ్వచ్చు కదా. అక్కడ దాకా ఎందుకన్నా ఆలోచన. ముందు ఈ 5 సంవత్సరాల్లో ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆంధ్రాకి ఏమేమి రప్పించుకోవాలి, మన సంస్థలన్నీ నాయకుల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, మన ఊర్లో ఏమేమి డెవలప్ అవుతలేదు, పిల్లలకి ఏమీ లేవు, మన రోడ్లు ఎలా ఉన్నాయి, పల్లెటూరులో ఇల్లు లెవెల్ లేని వాళ్ళు ఉన్నారు, వికలాంగులకి పింఛన్ అందుతుందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి ఫస్ట్. ఎప్పుడుదో సీఎం గొడవ ఇలా ఖాళీగా ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులు వైసీపీ వాళ్ళందరూ కూడా పుట్టిస్తున్న పుకార్లు ఇవి అయితే ప్రజలు పట్టించుకుంటారు. నాకు తెలిసి అయితే, ఎందుకంటే నేనే పెద్దగా పట్టించుకుంటా, దాని గురించి ఫోకస్ పెట్టక్కల. అది నా ఆన్సర్. అయితే ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూస్ వల్ల సపరేట్ అయితే మరి ఇక్కడ కూటమి పరిస్థితి ఏంటి? కూటమి పరిస్థితి అయితేనా 100% తెలుగుదేశం మళ్ళీ అధాపాతాళం అన్నాడు. ఇప్పుడు అధాపాతాళంకి ఇంకో వరడం ఉందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను అంతగా చదువుకోలేదు. అంతకన్నా దారుణంగా వెళ్ళిపోతారు. ఇలా 11 సీట్లు అన్న వచ్చినాయి. అప్పుడు నిజంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతారు అన్నారు. ఆ కుప్పంలో కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు, మంగళగిరి వీళ్ళందరూ కూడా ఎందుకు గెలిచారో కూడా మన అందరం ఎలా కళ్ళు పెట్టుకొని పెద్ద చూసాం ఆల్రెడీ. ఎంత మెజారిటీ రావడానికి, దీనికి చూడడానికి, దానికి చూడడానికి, అవునా కదా. ఇప్పుడు దీంట్లో మీకు ఒక చిన్న విషయం అన్న, వీళ్ళందరూ ఈవీఎంలో మోసం చేశారని చెప్పారు. ఇదే వైసీపీకి 151 వచ్చినప్పుడు ఆ ఈవీఎంల గురించి మాట్లాడారు. జగనే బయటకు వచ్చి చెప్పాడు ఈవీఎంలో మోసం ఏమీ లేదని. ప్రమాణ స్వీకారాలు గట్ట అయిన తర్వాత ఇది కూడా అంతే. ఆ డిప్యూటీ సీఎం గొడవ గట్ట ఏముండదు. ప్రజలు అవుతున్న డెవలప్మెంట్ చూడండి, మీకు అన్ని పథకాలు చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ మంత్ ఎండింగ్కి ఇంకో పథకం, ఆడపిల్లల పథకం, ఇలా కంగారు పడుతున్నారు. ఎవరో వైసీపీ వాళ్ళు కంగారు పడుతున్నారు. ఆడపిల్లలకు డబ్బులు ఇస్తాడు 1500, 18 ఏళ్ళు దాటిన పిల్లలు. కానీ ఆ పథకం అప్లికేషన్ వస్తుంది 18 మన 1వ తారీఖు 31వ తారీఖుని రిలీజ్ చేస్తున్నారు. 6వ తారీఖు దాకా అప్లై ఉంటుంది. 6వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ డబ్బులు పడతాయి. 100% ఇటువంటివి చూసుకోండి తప్ప ఇటువంటి మన ఫేస్బుక్లో ఖాళీగా ఉన్నాం కదా రీల్స్ చూస్తా ఇటువంటి టైం వేస్ట్ చేసుకోకండి. చూడొద్దంటారు, ఎందుకంటే 350 నెట్ బ్యాలెన్స్ చేయించుకుంటున్నాం. చూడాలి, దాన్ని వాడుకోవాలి. కాబట్టి 100% చేసుకోవాలి. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పా. నారా లోకేష్కి పవన్ కళ్యాణ్ గారికి రిలేషన్ ఎలా ఉందంటే, నారా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం రోజు పవన్ కళ్యాణ్ గారు వద్దంటున్నా తన కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొని సొంత అన్నలాగా భావించి తీశారు. వాళ్ళ మధ్య అంత మంచి బాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో గొడవలు వస్తాయి పదవి కోసం అనేది ఉండదు అసలు. అంటే అన్న ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ కూడా 2 ఆర్టికల్ రాశాడు కదా, నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం నెక్స్ట్ సీఎం రేస్ లో ఉండని. ఇదంతా వాంటెడ్ గా చేసినట్టు అనిపిస్తుంది కదా, మీరు ఎంత చెప్పినా కూడా. వాంటెడ్ గా చేసి వాళ్ళ రియాక్షన్ కూడా చూశారు కాబట్టి అందుకే నిన్న వాళ్ళ పార్టీ తరఫున ఇంకా ఇలాంటివి మాట్లాడొద్దని వార్నింగ్ కూడా ఇచ్చేశారు అన్నమాట. ఇప్పుడు మహాసేన్ రాజేష్ ఎటువైపు ఉన్నాడన్నా, అసలు పొగేసింది మంట పెట్టింది అతను స్టార్టింగ్. అతను ఎటువైపు ఉన్నాడు, వైసీపీ తరఫున ఉన్నాడా? లాస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే సీట్ పోవడానికి ప్రధాన కారణం జనసేన నాయకులే. అంతకుముందు జనసేన మీద నోరు పారేసుకొని ఎమ్మెల్యే సీటు పోగొట్టుకున్నాడు. అదే కంటిన్యూ అయితే ఈసారి కూడా ఏముండదు అనమాట. ఓకే, ఇప్పుడు ఇద్దరు క్రాపులు చేసుకుంటే నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఎవరు ఒక మంచి నాయకుడు అనుకోవచ్చు? వాళ్ళ ఇద్దరి మధ్య రాజకీయ పరంగా కానీ వయసు పరంగా కానీ చాలా తేడా ఉంది. ఎందుకంటే నారా లోకేష్ బాన్ అండ్ బాటమ్ ఫర్ యాజ్ ఏ సన్ ఆఫ్ సీఎం అనమాట. పవన్ కళ్యాణ్ గారు మూవీ యాక్టర్. ఆయన 2014లో సొంత పార్టీ పెట్టి ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. అది చాలా డిఫరెన్స్. ఇప్పుడు
నారా లోకేష్ గారు ఏముంది, వాళ్ళ నాన్న ఆల్రెడీ పార్టీ ఉంది, వెల్ కన్స్ట్రక్టెడ్ పార్టీ, గ్రౌండ్ లెవెల్ నుంచి ఉంది, దాన్ని నీట్గా హ్యాండిల్ చేస్తే చాలా ఆయన. అంటే ఇప్పుడు బాబు గారు తర్వాత నెక్స్ట్ సీఎం రేస్ లో ఉంది అంటే ఎవరు చెప్పుకోవచ్చు ఇప్పుడున్న నాయకులలో? తెలుగుదేశం పార్టీ సొంతంగా పార్టీ ఫామ్ చేస్తే నారా లోకేష్ గారే సీఎం అవ్వగలుగుతారు. కూటమి తరపున గవర్నమెంట్ నెక్స్ట్ ఫామ్ చేస్తే ఎవరనేది చెప్పలేము. అంటే ఇప్పుడు జన సైనికులు కానీ లేదంటే జనసేన పార్టీ సపోర్టర్లు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు నెక్స్ట్ నారా లోకేష్ కి సీఎం గా అభ్యర్థిగా ప్రకటిస్తే? చేయకపోవచ్చు, ఖచ్చితంగా చేయరు. చేయకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇండివిజువల్గా ఎప్పుడైనా వెళ్ళడానికి రెడీగా ఉంటారు, దాంట్లో ఏముంది. ఇండివిజువల్గా వెళ్తే మళ్ళీ పార్టీ ఫామ్ చేసేంత కేపబిలిటీ ఉందా పవన్ కళ్యాణ్కి ఇప్పుడు? 2019కి 2024కి ఏదైతే ఓట్ షేర్ పెంచుకున్నాడు కదా, అదేవిధంగా 2024కి 2029 ఇంకొంచెం ఓట్ షేర్ పెరిగే ఉంటుంది ఖచ్చితంగా, దాంట్లో అనుమానం ఏం లేదు. అంటే ఇప్పుడు చాలా మంది కొంతమంది అనేది ఏంటంటే చంద్రబాబు కంటే ఫోకస్ పవన్ కళ్యాణ్ మీదకి వెళ్ళిపోతుంది, గ్రాఫ్ పెరిగిపోతుంది, పార్టీ బలోపేతం అయిపోతుంది, ఇది ఏదైనా నెగిటివ్ చేయాలి అన్న ఉద్దేశం పరంగా నారాయణ డిప్యూటీ సీఎం అంటున్నారు, ఆ విధంగా చూడొచ్చా? నెగిటివ్ చేయాలనేసే రూమర్ కానీ గాసిప్స్ కానీ వైఎస్ఆర్సీపీ నుంచి పుడుతున్నాయి. ఆ ట్రాప్లో తెలుగుదేశంలో పడకండి అని చెప్తున్నారు. అంటే ఈ మధ్య కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా పొగుడుతున్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ వాళ్ళకంటే పవన్ కళ్యాణ్ చాలా బెటర్ అండి, ఈ గ్రాఫ్ అట్లా పెరుగుతుంది. దాన్ని వైసీపీలో పవన్ కళ్యాణ్ పొగిడే వాళ్ళు ఉన్నారు, ఎవరైతే ఇంతకుముందు తిట్టారో వాళ్ళకి రిజల్ట్ తెలిసింది, అందుకు మారారనమాట, అంతే. ఇతన్ని తిడితే మనం ఓడిపోయేది తప్పితే ఏం వచ్చేది ఉండదు అని చెప్పుకుంటే ఒకరినొకరు అది చీలటం ఖాయం. వాళ్ళలో ఒక ఐక్యత ఉంది, ఒక అండర్స్టాండింగ్ మీద నడుస్తున్నప్పుడు కూటమికి ఎలాంటి డోకా లేదు. నేను చెప్తున్నా 10 సంవత్సరాల వరకు డోకా ఉండదని చెప్తున్నాను నా అనుభవంలో. నా 40 సంవత్సరాలు నా రాజకీయ అనుభవం. నేను ఇప్పుడు కూడా తెలుగుదేశమే, నేను ప్రజెంట్ తెలుగుదేశం, నాది పర్చూరు నియోజకవర్గం. నేను ఏలూరు సాంబశివరావు మా ఎమ్మెల్యే, ఆయన కూడా 3 సార్లు హ్యాట్రిక్ చేశాడు. ఆయన మంచి పనులు చేస్తాడు బాగా, ఆయనకు మంచి పేరు ఉంది మాకు కూడా మా నియోజకవర్గంలో. కాబట్టి కూటమి చీలతో 10 సంవత్సరాల వరకు ఏ ఇబ్బంది రాదు. అది అనేక రకాలు పుట్టిస్తుంటారు 100 మంది 100 రకాలు పుట్టినాయి కాక చంద్రబాబు దాన్ని ఎట్లా సరి చేయాలో ఆయనకు తెలుసు. ఆయన దావోస్ నుంచి వచ్చినాక అన్ని సరి చేస్తాడు. సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాకి మన నారా లోకేష్ గారు ఎలిజిబుల్ అవుతారంటారా? ఎవరు? నారా లోకేష్ గారు. నారా లోకేష్ ముఖ్యమంత్రికి కూడా ఎలిజిబుల్ అవుతాడు, కానీ ఇప్పుడు ఆయన తీసుకోడు కదా. ఆయన వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. ఇప్పుడు నాకు డిప్యూటీ సీఎం అని అంటే అప్పుడు కూటమిలో తగాదాలు వచ్చినట్టే కదా, అది రానీరు. అంటే ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళే అంటున్నారు కదా కొంతమంది కీలక అన్నా కూడా దావోస్ నుంచి చంద్రబాబు వచ్చినాక మళ్ళా మీరు వినండి, ఇది ఏమి ఉండదని చెబుతున్నాను. అక్కడ 6 నెలలు అయింది. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఈ గ్యాస్ ఇచ్చారా, పెన్షన్లు 1000 రూపాయలు పెంచి 3 నెలల ముందు నుంచే ఇచ్చాడా? మళ్ళీ రోడ్లన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఏడ ఇబ్బంది లేకుండా గుంటలన్నీ పూడుస్తున్నారా? 90% పూడ్చారు, ఇంకెడ 10% ఉన్నాయి, చేస్తున్నారు. అవి కూడా ఈ ఫిబ్రవరి దాకా దాన్ని పొడిగించుకున్నారు, అయిపోతాయి. తర్వాత మళ్ళీ వేసే రోడ్లు ఫ్రెష్గా వేస్తారు. రోడ్లు ఎక్కడ వేయాలి జగన్, ఎక్కడ వేయాలి, ఎక్కడ వేసాడు? ఒక రోడ్డు మీకు ఏడన్నా ఉంటే నాకు చూపించండి. ఇచ్చాడు 1,000 రూపాయలు. నేను చెప్పేది 1,000 రూపాయలని కరెక్టే. ఏది ఇప్పుడు అసలు అమరావతిలో ప్రస్తుతం అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ ఇవన్నీ హైకోర్టు కానీ కట్టింది ఎవరో? జగన్ ఏమన్నా ఒక గది కట్టాడు, ఆడ ఒక బిళ్ళ ఏమన్నా ఇటుక పెట్టాడా? పెట్టలా. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఆడ కట్టడం. ఆయన అక్కడ ఇక్కడ అన్నాడు, ఎక్కడో ఋషికొండ అన్నాడు, ఏదో చేశాడు. అక్కడ చేసిన అభివృద్ధి అంతా చంద్రబాబు చేశాడు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో అక్కడ ఇక